ఛానల్ నేను మీ కావ్య. సో హైదరాబాద్లో వర్షం నిన్నటి నుంచి దంచి కొడుతుంది. ఇప్పటికే సికింద్రాబాద్ ఏరియాలో నిన్న రాత్రి పడవలేసుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. అండ్ చెక్ పోస్ట్ ఫిలిం నగర్ డౌన్ అండ్ గచ్చిబౌలి వైపు వాటర్ లాగిన్, ఇంకోవైపు నాంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర కూడా వాటర్ లాగిన్. మరి ఒక పక్క వాటర్ లాగిన్ అయితే జీడిమెట్ల లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే బురదమయంగా మారిపోయినాయి. వాటర్ తొలగించిన తర్వాత అధికారులు ఆ బురద మాత్రం ఇంకా తొలగించలేరు. ఇంకోవైపు మనం ప్రజెంట్ నేను ఎక్కడున్నా అంటే కేబీఆర్ సిగ్నల్ పాయింట్ దగ్గర ఉన్నాను. సో ఒక్కసారి కేబీఆర్ సిగ్నల్ పాయింట్ దగ్గర ట్రాఫిక్ చూస్తే మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏ రేంజ్లో ఉంది అనేది. సో ఒక్కసారి ట్రాఫిక్ గురించి మనం కనుక మాట్లాడితే ప్రతి జంక్షన్ దగ్గర హైదరాబాద్ మేజర్ జంక్షన్స్ అంటే జూబ్లీ చెక్ పోస్ట్ కావచ్చు, సికింద్రాబాద్ వైపు కావచ్చు, జనరల్ బజార్ వైపు కావచ్చు, పంజాగుట్ట కావచ్చు, బేగంపేట కావచ్చు, అండ్ ఇటువైపు వస్తే మనం శిల్పవల్లి ఫ్లైఓవర్ దగ్గర కావచ్చు, గచ్చిబౌలి వరకు కావచ్చు, లింగంపల్లి కావచ్చు, చందానగర్ కావచ్చు, అప్ టు పటాన్చేరు వరకు కూడా హెవీ టు హెవీ ట్రాఫిక్ జామ్ ఉంది. ఎప్పుడు ఎక్కడ వాటర్ లాగిన్ ఉంటుందో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. సో ఒక్కసారి మనం వాహనదారులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఆల్రెడీ వాళ్ళు పాపం ట్రాఫిక్లో అండ్ ఈ వర్షంలో కొంత హెటిక్లో ఉండుంటారు. కానీ అసలు వాళ్ళు ఏ ఏరియా నుంచి పాస్ అవుతున్నారు అండ్ దాంతోపాటు ఈ వర్షంలో డ్రైవింగ్ ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి. మీ పేరేంటి? అనిత. ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నారు అనిత గారు? ప్రెసెంట్ అయితే నేను హాస్పిటల్ చెకప్ కోసం అని వచ్చాను. మా పాప వాళ్ళు. నేను ఉండేది హనుమకొండలో. హనుమకొండ కంటే ఇక్కడ ట్రాఫిక్ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వర్షంలో డ్రైవింగ్ ఎట్లా ఉందండి? చాలా హార్డ్గా ఉందండి. చాలా ఇబ్బందిగా కూడా ఉంది. ఈ వాటర్లో కానీ ఇలాంటివి వచ్చినప్పుడు, మ్యాన్ హోల్స్ వచ్చినప్పుడు చాలా ఆలోచించాల్సి వస్తుంది. మేము ఎటైనా ట్రావెల్ చేయాలన్నా పిల్లలతోనైనా మాకు చాలా ఇబ్బందిగానే ఉంది. వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది భయం వేస్తుంది. కొంచెం ఇది ఆలోచించాల్సిన విషయం. చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. ఇప్పుడు మేము హైదరాబాద్లో వాళ్ళకు సాఫ్ట్వేర్ వాళ్ళు మేము వీళ్ళని నమ్మేసి ఇక్కడ పంపిస్తుంటాం పేరెంట్స్గా. యాజ్ అ పేరెంట్గా మా పిల్లలు వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళు ఎట్లా ట్రావెల్ చేస్తున్నారు అనేది చాలా అర్థమవుతుంది. నేను ఒక 1 అవర్కే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది నో వర్డ్స్. ఇక్కడే ఇప్పుడు బండ్లగూడ. ఇక్కడే ఇప్పుడు అమీర్పేట నుంచి బండ్లగూడకి వెళ్తున్నాం. ట్రాఫిక్ అయితే నార్మల్. నేను వెళ్ళే రూట్ అయితే నార్మల్. నాకు చాలా ఇష్టం. అవును అవును. అయితే నేను వెళ్ళే రూట్లో అయితే ఏం లేవు, నార్మల్గానే ఉంది. అవును, బాగానే ఉంది. ట్రాఫిక్ అయితే వర్షం పడితే కొంచెం ఉంటుంది, వర్షం పడకుంటే నార్మలే. 35 to 40 minutes. 45 minutes. వర్షం ఉన్న అంతే, ఒక 5 minutes ఎక్కువ పడుతుంది అంతే. అక్కడైతే ఎక్కువ ఉంటుంది, అక్కడైతే చాలా ట్రాఫిక్. అక్కడ చాలా ట్రాఫిక్, వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. ఎవరైనా ఫ్రెండ్ పిలిచి చాయ్ తాగుదాం రా అని అంటే వెళ్తే పరిస్థితి ఉంటుందా ట్రాఫిక్ లో? ఉంటుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మినిమం ఎంత టైం పడుతుంది? గచ్చిబౌలి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి గంట వరకు పడుతుంది. సాఫీగానే ఉంటుందా రోడ్డు? వాటర్ డ్రాపింగ్స్ ఏమైనా చెప్పలేం. రోడ్స్ అయితే బాగానే ఉంటాయి, బట్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అంతే. నా పేరు విఠల్. వర్షాకాలం స్టార్ట్ అయింది, గట్టిగా వర్షాలు పడుతుంది. ఎట్లా ఉంటుంది ట్రాఫిక్? ఎట్లా ఉంటుంది చెప్పొద్దు, సుక్కలు చూపెడుతుంది బాగా. నిన్న అయితే ఇగలేని పరిచయం చేసింది. అబ్బా, గంట పట్టింది కిటికీలు కడుకోవటందుకు. ఎవరు పట్టించుకోరు. ఫుల్ వర్షంలో బండ్లు ఆగిపోతాయి, ఇక ట్రాఫిక్ ఫుల్ జామ్. ఈ పరిస్థితిలో ఏం మిగిలేదు, ఏం లేదు. ఆయన దానికే పోతుంది, పెట్రోల్కే పోతుంది. అసలు నిన్న ఇక్కడ నుంచి పంజాగుట్ట వరకు 2 గంటలు పట్టింది. ఆడ నుంచి వెంకటగిరికి మళ్ళీ 3 గంటలు పట్టింది. ఫుల్ ట్రాఫిక్. మళ్ళీ ఆడికి చెక్ పోస్ట్ నుంచి ఈటి రానికి మళ్ళీ గంట పట్టింది. ఈరోజు మళ్ళీ ఇక ఏందో ఇంకా ముందర ఏం తెలియదు. ఏం చేస్తాం మేడం, మరి అత్తే ఉంది పరిస్థితి. మరి రిపేర్ అంటే ఆగిపోతున్నాయి బండ్లు ఫుల్గా, వాటర్ వచ్చి ఆగిపోతుంది. ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ కలిపితే ఆగిపోతుంది. మస్తు ఉంటున్నాయి, మోకాల కాడికి వస్తాయి.
నిన్న మునిగింది నా బండి అంతవరకు ఆదాం. ఎక్కడ ఏ ఏరియాలో? వెంకటగిరిలే, వెంకటగిరి. వెంకటగిరి పంజాగుట్టల సీఎం కాంప్ ఆఫీస్ ముందరనే మునుగుతున్నాయి. వేరే దాన్ని ఇంకా ఇడిచిపెట్టు పట్టించుకునే నాది కూడా లేదు. డెనీసులు ఓపెన్ పెడతారు, ఫుల్లు ఎక్కడంటే అక్కడ పడుతుంది. నా పై అట్లా దుంకి మీదకి ఎగిరింది నిన్న. అది పరిస్థితి. ఇప్పుడు కూడా వర్షం స్టార్ట్ అయింది. ఏమో మరి దేవుని వర్షం స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా జామ్ అయిపోతుంది. ఈరోజు మొదలే సాటర్డే, ఇంకా ఫుల్ ఉంటుంది. ఎప్పుడైనా పరిస్థితులు ఏమైనా మార్పు అయినాయా? ఏం మార్పు లేదు, ఇంకా మొత్తం సత్రోలు అయిపోయింది. ఇంకా జర అది ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు జర బాగుండే. వీళ్ళు మాటలు ఉన్నాయి కానీ పనులు చేసేది లేదు. మరి ఫైన్ల పరిస్థితి ఎట్లా ఉంది? 2000 రాసిండు మేడంకి నాకు నిన్నలే మొన్న 2000 ఇట్లా ఇట్లా కొట్టి ముందర వచ్చానికి వెళ్ళి ఫోటో కొడతాడు ఆయన. వీడు ఇలా పెట్టవద్దు, మనసులో ఎక్కించుకోవద్దు అంట. మళ్ళీ మా పరిస్థితి ఏం చెప్పు, మనసు కస్టమర్ని ఎక్కించుకోవద్దు, చక్కగా వెళ్ళిపోవాలి అంటాడు ఏ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. 2000 రాసిండు. ఫైన్లు వసూలు చేస్తున్నారు. మరి సౌలతులు ఎట్లున్నాయి? రోడ్డు సౌలతులు వర్షం పడితే? రోడ్డు సౌలత్ అది ఎవడు అడుగుతాడు, ఎవడు అడుగుతాడు. మాకేం తెలుసు, మాట్లాడుతున్నాం అంటాడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. పరిస్థితి ఈసారి అస్సలు ఏం బాగాలేదు. ఏం బాలేదు. వర్షాకాలం వచ్చిందంటే ఎన్నిసార్లు మీకు డబ్బులు చేతులకి వెళ్ళి ఖర్చు అవుతాయి రిపేర్లే? మస్తు ఖర్చు అయితే ఆడ అప్పులు తెచ్చి పెట్టలేక వాడు గుంజుకపోతున్నాడు ఫైనాన్స్ వాడు. ఏం మిగిలేదు, ఏం లేదు. ఏమంటే నాలంటే ఇంకా మందర గందరగోళం. జర వయసు పిల్లలు జర అది ఇది ఇట్లా కొట్టి జర నడుపుతున్నారు కానీ ఎవరికి ఏం లేదు. ఆటో లైన్లో మొత్తం పోయింది. ఏమని లేడీస్కి ఫ్రీ చేసిండో పూరా పోయింది. ఇంకా ముందు జర నయం ఉండే. ఫ్రీ అంటే ఎవరైనా నెగ్గుతారా అమ్మ, నీవే ఉన్నావు ఫ్రీ 11 వరకు 20 రూపాయలు మిగిలితే దేనికైనా రావన్నారా అట్లా. కొన్ని వర్షాకాలంలో అయితే మీకు ఏం సౌలతులు లేవు? ఏమీ లేవు, ఇబ్బందులే ఇబ్బందులే ఫుల్లు. వస్తారు సార్ అలవాళ్ళు అల్వాల్ నుంచి ఇక్కడ వరకు వస్తారు. అది ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఓకే. ఈ వర్షాకాలం ట్రావెలింగ్ ఎట్లా ఉంటుంది అసలు? హార్బిల్గానే ఉంటుంది. జనరల్ టైంలో అల్వాల్కి ఎంత టైం పడుతుంది మీకు రీచ్ అవ్వడానికి? 1.5 hours పడుతుంది. వర్షం పడితే 2 hours. 2 hours పడుతుంది. సో ఏంటి ట్రాఫిక్ జామ్స్ ఎట్లా ఉంటాయి హైదరాబాద్లో? ఎక్కువే ఉంటుంది, ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది. ఇవాళ సాటర్డే కాబట్టి కొంచెం తక్కువ ఉంది. వర్షం పడితే ఎట్లుంటుంది సిచ్యువేషన్ అసలు ట్రాఫిక్లో? హార్బిల్గా ఉంటుందండి. ఇంకా ఎట్లా ఉంటుందంటే ఘోరంగా ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా సార్ మీరు వెళ్ళేది? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పబ్లిక్. మరి టైం కైనా బస్సెస్ ఉంటాయా వర్షానికి? దొరకదు. దొరకదు. హాఫ్ అన్ అవర్ కానీ రాదు. వర్షం పడితే వర్షానికి సంబంధం లేదు బస్సుకి, దానికి వర్షానికి బస్సుకి సంబంధం లేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. వస్తుంది అంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్లో వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదని అంత ఘోరం కాదు కానీ హాఫ్ అన్ అవర్ కొంచెం పడుతుంది. ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నారండి మీరు? బంజారా హిల్స్ అండి. బంజారా హిల్స్. ఎక్కడికి వెళ్ళాలి? గచ్చిబౌలి. ఎట్లా ఉంది అసలు వర్షంలో డ్రైవింగ్? వెరీ కష్టంగా ఉంది, అందులో ట్రాఫిక్ కూడా ఉంది మళ్ళీ. హెవీ ట్రాఫిక్. సో అటువైపు నుంచి ఎట్లా ఉంది? ఆ సైడ్ కూడా చాలా బాగుంది. ఎంత టైం పడుతుంది ఈ ట్రాఫిక్? నార్మల్ కంటే ఎక్కువ టైం పడుతుంది. నార్మల్ ఒక 15 minutes లో పోయేది ఉంటే అసలు ఇప్పుడు ఎంత టైం పడుతుంది? 30 minutes పడుతుంది. 30 minutes. వాటర్ లాగిన్స్ ఏమైనా ఉంటాయా లేదంటే బాగా అక్కడక్కడ వాటర్ లాక్స్ ఉంటుంది. తెలుస్తుందా వాటర్ లాగిన్స్? తెలుస్తుంది. కష్టమైన డ్రైవింగ్ అంటే ఆల్రెడీ నార్మల్గా ట్రావెల్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, కొత్త వాళ్ళకి కొద్దిగా కష్టం. కష్టమే. సో వర్షాకాలంలో ట్రాఫిక్ లో ఎమర్జెన్సీ వర్క్ పైన వెళ్తే ఏంటి పరిస్థితి? చాలా కష్టం. किधर से आ रहे हैं आप? काम पे से आ रहे तो कैसे किधर से आ रहे हैं आप? काम पे किधर से स्टार्ट करें आपका जर्नी हैदराबाद में अभी? हमारा लोकेशन अत्तापुर लोकेशन से जल्दी है, हाँ। 4 मीनार अत्तापुर से करें। कैसे अभी रेनी सीजन में ट्रैवलिंग आपका? बहुत हार्डली हो गया, ट्रैफिक बहुत हो गया, कीचड़ इच्चड़ है ना रोड पे, इसलिए बहुत परेशानी हो जा रही। जी हाँ, ट्रैफिक लॉ है? ट्रैफिक तो हाँ ट्रैफिक बहुत है, हाँ हर जगह ट्रैफिक बहुत है। कितने टाइम ले रहा है आपको डेस्टिनेशन को रीच होने के लिए? मिनिमम 1-1.5-2 घंटे तो लगते, 1.5-2 घंटे लगते डेस्टिनेशन पे आने के लिए। रात में आपका फिर ट्रैफिक रात में किधर भी जाने का है तो ये रेनी में जा सकते हैं हैदराबाद रोड पे? हाँ जा सकते हैं, लेकिन लॉन्ग जाना है तो नहीं जा सकते, हर जगह पानी स्टोर हो जाता ना, ट्रैफिक हो गया वक्त जा रहा। किधर से ट्रैवलिंग ఎక్కడి నుంచి ట్రావెలింగ్ చేస్తున్నారు? అప్స్ కూడా ఎట్లా ఉంది ట్రాఫిక్? ఇప్పుడు తగ్గింది, ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ. ఓ, సో వర్షంలో ట్రావెలింగ్ ఎట్లా ఉంటదండి హైదరాబాద్ రోడ్ పైన? అంటే ఇక వాటర్ ఎక్కడ చూసినా వాటర్ స్టాగ్నేట్ అవుతుంటుంది, దానివల్ల చాలా ప్రాబ్లం. కొన్ని వెహికల్స్ ఆగిపోతున్నాయి కూడా. అవునా? చాలా ఓకే. చాలా వెహికల్స్ ఆగిపోతున్నాయి.
చాలా ప్రాబ్లం అవుతుంది. రోడ్ నెంబర్ 5 బంజారా హిల్స్. సో ఎట్లా ఉంది ట్రాఫిక్? ట్రాఫిక్ చాలా ఉంది, చాలా ట్రాఫిక్ కూడా ఉంది, చాలా వర్షం కూడా ఉంది. ఎక్కడికి వెళ్ళాలి మీరు? కిधर जाना है आपको? जुबली चेक पोस्ट सो कैसे रहता अभी जुबली चेक पोस्ट पे? पूरा ट्रैफिक एटलीस्ट एक 5 मिनट्स के रास्ते को एक 10 मिनट्स तो लगेगा कंपलसरी. तो उतना। अभी केवीआर पार्क तक है ट्रैफिक. हाँ, कितने टाइम लगेगा आपको जाने के लिए? एक 15 से 16 मिनट्स लगेगा. नॉर्मल टाइम पे? नॉर्मल टाइम पे 5 मिनट्स में कवर करने का एरिया है वो. तो किधर आपका घर किधर है? रोड नंबर 5 बंजारा हिल्स. तो उधर जाने सपोज कोटी से आपको उधर जाना है, कितना हाँ. टाइम लगेगा? नहीं तो गच्चीबोली से आपका घर को जाने के लिए कितना टाइम लगेगा? मिनिमम 1 आवर तो कंपलसरी लगेगा अब ये मोमेंट में 100%. वाटर लॉगिंग के बारे में क्या बता सकते हैं हैदराबाद में? वाटर लेविंग तो वेदर तो बहुत अच्छा है. नहीं, वेदर water से logging, किधर भी अभी पानी, किधर देखो उधर पानी दिखता ना हम लोग. जी वो तो कुछ नहीं कर सकते, वो तो गवर्नमेंट का है. हम देख के एक्सपीरियंस करें आप उसमें drive- बहुत एक्सपीरियंस करा. कभी तो गाड़ी खराब हो जाती है इसमें, व्हीकल खराब हो जाती. हाँ. रेनी सीजन में कितने बार आप शेड को लेकर जाना पड़ेगा अभी रिपेयर के लिए? एक 4 to 5 times, మినిమం. मिनिमम 4 to 5 times कंपलसरी. వర్షంలో డ్రైవింగ్ ఎట్లా ఉంటుంది మీకు? అది చెప్పండి. బాగానే మీ ఉంటుంది. పేరేంటండి? విక్కీ, సో ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ మైత్రివనం నుంచి వస్తున్నాను. ఎక్కడికి వెళ్ళాలి? నేను పంజాగుట్ట వెళ్తాను. ఎట్లా ఉంది ట్రాఫిక్ అసలు? ఓకే, బాగానే ఉంది, బాగా ఎక్కువనే ఉంది. హెవీయా? హెవీ, ఇంకా వాటర్ కూడా చాలా ఉన్నాయి. వాటర్ లాగిన్స్ ఉన్నాయా వాటర్ కూడా ఉంది రోడ్డు పైన? రోడ్డు పైన. మరి ట్రాఫిక్ చాలా ఈ ట్రాఫిక్లో congested గా. మీరు తీసుకునే వెళ్ళే డ్రైవ్ చేసేటప్పుడు మ్యాన్ హోల్స్ ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంటాయా అసలు? అంటే వాటర్ ఉంటే కనిపించదు, ఒకవేళ వాటర్ లేదు అంటే ఈజీగా విజిబుల్ అవుతుంది. సో ఈ రెయినీ సీజన్ లో డ్రైవింగ్ అంటే ఏం చెప్తారు హైదరాబాద్ లో? ఒక్క మాట. చాలా కష్టమే అండి. నార్మల్గానే ట్రాఫిక్ ఉంటుంది, ఇంకా ఈ రైనీ సీజన్లో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఇబ్బంది పడతాం. నార్మల్గా సింగిల్గా అయితే వెళ్ళొచ్చు, ఒకవేళ ఎవరినన్నా ఎక్కించుకున్నప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది. ఇన్ జనరల్ గా మీరు రైడ్స్ తీసుకొని వెళ్తూ ఉంటుంటారు కదా, అసలు వాళ్ళు ఇచ్చే అమౌంట్ ఈ వర్షాకాలంలో మీకు పెట్రోల్ కైనా సరిపోతాయా? నేనేం రైడ్స్ చేయను, నేను నార్మల్గా లొకేషన్ చూసుకుంటూ వచ్చాను అంతే. వెళ్తూ ఉంటారు. అంతే, నేనేం రైడ్స్ చేయను. చేయరు. ఎమర్జెన్సీ టైంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి వర్షంలో అంటే అది పాసిబులేనా? పాసిబుల్ అంటే నార్మల్గానే, ఇక వెళ్ళాలి అంటే మన ఇంటి దగ్గర అంటే అంత ట్రాఫిక్ ఏమి ఉండదు. ఇంకా మెయిన్ సిటీస్ ఉంటాయి కదా, మెయిన్గా ఎక్కడ మన పంజాగుట్ట కానీ, బాల్నగర్ కానీ, అమీర్పేట్ కానీ, ఆ ఏరియాస్లో బాగానే ఉంటుంది. ఎస్పెషల్గా మరి ఇక్కడ బంజారా హిల్స్ ఇటు సైడ్ పంజాగుట్ట నుంచి ఇటు వెళ్ళే అటు ట్రాఫిక్ బాగానే ఉంటుంది, హెవీ ట్రాఫిక్. హెవీ ట్రాఫిక్. ఈజీలీ ఒక దీంట్లో నుంచి బయటికి రావడానికి ఒక ½ an hour తీసుకుంటాం. అదే నైట్ అయితే? నైట్ అయితే ఫ్రీగానే ఉంటుంది, అంత పబ్లిక్ ఏమి ఉండదు కదా. సిగ్నల్స్ దగ్గరే మనకి ఒక ఈజీగా 10 minutes దాకా అవుతుంది టైం. పోనీ ఒక సేఫ్ గా డ్రైవ్ చేసే పరిస్థితి ఉందా హైదరాబాద్ లో వర్షాకాలం? సేఫ్ అంటే నార్మల్గా మెల్లగా వెళ్ళే వాళ్ళకైతే ఓకే. ఇక ఎవరన్నా అర్జెంటుగా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు. బైక్ ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలా ట్రాఫిక్. అసలు ఏమైనా మాన్నాయా హైదరాబాద్ రోడ్స్ కావచ్చు వర్షాకాలంలో వాటర్ లాగిన్స్ కావచ్చు, ఎక్కడైనా మన డిఫరెన్స్ కనిపించిందా ఈ ట్రాఫిక్? హైట్ ఏరియాస్లో అయితే ఏం లేదు, అంటే మరి డౌన్ ఏరియాస్ ఉంటాయి చూసారా, హైట్ ఏరియాస్ నుంచి వచ్చే వాటర్ మొత్తం అక్కడ బ్లాక్ అయిపోయి చాలా వాటర్ అటు ఇటు కాకుండా మూవ్ అవ్వకుండా అదే ప్లేస్లో ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది.